ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే గుండమ్మ వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఇక అక్కడికి శ్రీనివాసరావు అలాగే ఆదిత్య వస్తారు. ఇక వైష్ణవి కూడా వస్తుంది. ఇక ఆదిత్య కోపంగా అంటూ ఉంటారు గుండమ్మతోని, "ఎందుకు గుండమ్మ హెల్త్ బాగున్నప్పుడు ఎందుకు ఇలా వచ్చి పనులు చేయడము? డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమన్నారు కదా" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ, "అంటే ప్రతిరోజు అలవాటే కదండీ నాకు. ఇలా పని చేయకుండా ఉండలేకపోతున్నాను" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, "వైష్ణవి ఉందిగా చేస్తుంది" అని చెప్పి అంటూ ఉంటారు ఆదిత్య. అప్పుడు వైష్ణవి, "ఇది మనకి మన ఇంట్లో సంవత్సరాలుగా వస్తూ ఉందే కదా బావగారు, ప్రతీదీ అదిగో ఆ గుండమ్మే చెయ్యాలి. పొగడ్తలన్నీ తనకే కావాలి. చెప్పినా కూడా నేను చేస్తానన్నా కూడా చూడు తను ఎంత ఇదిగా చేస్తుందో, అంత కావాలని చేతులారా చేసుకుంటుంది" అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే ఈ లోపల ఆదిత్యకి ఫోన్ వస్తుందనమాట. ఇక ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి వాళ్ళ ఫ్రెండ్ కానిస్టేబుల్, అదే ఎస్ఐ ఉంటారు కదా, ఆయన మాట్లాడతారనమాట. "ఇలాగా నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. మీ అమ్మాయి గురించి మీకు సరౌండింగ్స్లోనే ఉంది అని చెప్పి ఆ పంతులు గారు ఎవరో స్వామీజీ చెప్పారని చెప్పి అన్నావు కదా, రీసెంట్గానే పెళ్ళయింది కూడా అని చెప్పావు కదా. సో ఒక 6 months to 1 year లోపు మ్యారేజ్ అయిన 2004లో ఆ టైంలో పుట్టిన వాళ్ళు అందరి డీటెయిల్స్ నేను ఆల్రెడీ లిస్ట్ తీసి పెట్టమని చెప్పాను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. సో నేను ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి పేపర్ కలెక్ట్ చేసుకొని వస్తాను. ఇక వచ్చిన తర్వాత అందులో ఉన్న పేర్లు ఒక్కొక్కరుగా మనం వెళ్ళి కాంటాక్ట్ చేద్దాం, వాళ్ళని కనుక్కుందాము. మీ అమ్మాయి డీటెయిల్స్ ఖచ్చితంగా ఎవరనేది తెలిసిపోతుంది మనకి" అనగానే, అలాగే రా" అని చెప్పి ఇటు ఆదిత్య ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న శ్రీనివాసరావు, "ఎవర్రా కాల్ చేసింది" అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆనందంతో చెప్తాడనమాట ఆదిత్య. ఏమనంటే, "ఇలాగా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎస్ఐ, అతనికి చెప్పాం కదా మా అమ్మాయి గురించి కనుక్కోమని. తను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడంట. ఇలాగా రీసెంట్గా పెళ్ళయింది కదా మన అమ్మాయికి కూడా. అయితే ఆ ఇయర్లో పుట్టిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాడంట. లిస్ట్ అవుట్ తీయించాడంట. ఆ లిస్ట్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇక ఆ లిస్ట్ తీసుకొని బయటకు వచ్చాక ఇక మనం వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా మన అమ్మాయి ఎక్కడుంటో తెలుస్తుంది గుండమ్మ" అని చెప్పి అనగానే గుండమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదేంటి పల్లవి గురించి తెలిసిపోతుందా వీళ్ళకి అని చెప్పి అక్కడే ఉన్న వైష్ణవి కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఇటు వైష్ణవి తన రూమ్లోకి వెళ్తుందన్నమాట మెల్లగా. ఇక వెళ్ళి వైష్ణవి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి ఆ ఇన్స్పెక్టర్ నిజంగానే ఆ డీటెయిల్స్ తీసుకుని వచ్చేస్తే ఇంకేమన్నా ఉందా, అందులో ఖచ్చితంగా పల్లవి పేరు ఉంటుంది. పల్లవికి రీసెంట్గానే పెళ్ళయింది కదా, ఎలా ఎలా ఏం చేయాలి? గుండమ్మకి దాని కూతురు ఎవరో పల్లవి అని తెలిసిపోయిందంటే ఇంకేమన్నా ఉందా? అసలు ఇప్పటికే ఆ పల్లవికి ఏ ఆస్తి లేకపోయినా వీళ్ళే వాళ్ళ అమ్మ నాన్న అని అఫీషియల్గా తెలియకపోయినా కూడా ఆ ఇంట్లో రాజ్యం వెళ్తుంది. నా కూతురికి అక్కగా ఆ ఇంటికి పెద్ద కోడలుగా చలామణి చేస్తుంది. ఇంత ఇదిగా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గుండమ్మని తొక్కి పడేద్దాము, నేనే ఈ ఇంటికి ఆస్తి అంతా నేను రూల్ చేద్దామని చెప్పి నేను అలా ప్లాన్ చేస్తే ఈ గుండమ్మ తొందరగా చచ్చిద్దేమో అని చేస్తే కూతుర్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయినా కూడా ఆ పిల్ల కోసం ఇన్ని సంవత్సరాలు బ్రతికే ఉంది. ఇంకా కృంగిపోకుండా ఇది చస్తుంది కదా అనుకుంటే ఎక్కడ, ఇప్పుడు దీని కూతురు పల్లవి అని తెలిస్తే ఇంకా 100 సంవత్సరాలేంటి 200 సంవత్సరాలైనా హ్యాపీగా బతికేస్తుంది ఈ గుండమ్మ. ఇంకేమన్నా ఉందా? ఇక ఆస్తి మొత్తం ఆ పల్లవికి వెళ్ళిపోతుంది. ఇటు ఈ ఇంట్లో నాకు గౌరవం ఉండదు, అటు ఆ ఇంట్లో నా కూతురికి గౌరవం ఉండదు. ఎలా ఏదో ఒకటి చేయాలి, పల్లవి మాత్రం వీళ్ళ కూతురని తెలియకూడదు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. మరో పక్క పల్లవిని చూపిస్తారు. పల్లవి గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్లేట్ పెట్టుకొని ఇక అన్నం కూర పప్పు అన్నీ వడ్డించుకొని 2-3 ఎగ్స్ కూడా వడ్డించుకొని ఇక గబగబా తినేస్తూ ఉంటుంది ఆకలితో. ఇక పల్లవి దగ్గరికి వస్తారనమాట బామ్మ, చంటి అలాగే ప్రసాదరావు. "వదిన వదిన ఏం చేస్తున్నావు వదిన, తినేస్తున్నావు ఏంటి వదిన" అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఏమో, "ఏంటి చంటి తినేస్తున్నావు అని అడుగుతావేంటి, నేను అప్పటికి నిన్న మధ్యాహ్నం తిన్నాను, రాత్రి కూడా తినలేదు. ఆ ఆకులు అలమలు అవి తినలేక చచ్చాను. మీరు చెప్పారని చెప్పి తిన్నాను. ఇక నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. నా వల్ల కావడం లేదు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు నా పొట్టలోకి వెళ్తాయా అని చెప్పి నా పొట్టలోకి అని చెప్పి అంటా ఉంది. అందుకే ఇక నా వల్ల అవ్వలేదు. అందుకే చంటి తినేస్తున్నాను, ఏదైతే అదైంది" అని చెప్పి అలా తినేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే క్లాప్స్ కొడుతూ అక్కడికి సుమలత వస్తుందన్నమాట. "నువ్వు నా కొడుకు తినడానికి తప్ప దేనికి పనికిరారు. చూడు పొట్టలోకి ఎంత బాగా 3 ఎగ్స్ పెట్టుకొని గబగబా 3 ఎగ్స్ ఉడకబెట్టేసుకొని అన్నం కూర పప్పు పొద్దున్నే డేక్షాలు లాగిచ్చేస్తున్నావుగా. తిను, తిని కూర్చో ఇంట్లో"
అంతేగాని ఆ కాంపిటీషన్‌కి వెళ్ళి ఇంటి పరువు తీసావంటే ఊరుకునేదే లేదు. ఎటు నా చిన్న కోడలుందిగా, నా ఇంటి పరువు కాపాడ్డానికి. అది ఎటు గ్లామరస్‌గా ఉంటుంది, ఫిట్‌గా, స్లిమ్‌గా బావుంటుంది కాబట్టి అది ఖచ్చితంగా విన్ అయ్యి నీ ఇంటి పరువు నిలబడుతుంది. నువ్వు మాత్రం వెళ్ళి అందరూ "ఏంటమ్మా ఇది నీ కోడలా? ఈ కోడల్ని ఎలా పంపించావమ్మా ఈ కాంపిటీషన్‌కి" అని చెప్పి నువ్వు ఛీ అని చెప్పి అనే కన్నా, నా పరువు పోయే కన్నా "నువ్వు తింటూ ఇంట్లో కూర్చో అమ్మ, ఎళ్ళకు అమ్మ" అని చెప్పి అలా అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడే ఇంట్లోకి పరుగు పరుగున వస్తారనమాట భువన, అక్షిత. ఇద్దరికి చెమటలు పట్టిపోయి టెన్షన్‌తో వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఇక అప్పుడు ప్రసాదరావు, "ఏంటమ్మా ఏమైంది? అలాగా పరుగున పరుగున వచ్చారు. ఏమైంది? టెన్షన్‌గా కనిపిస్తున్నారు" అని చెప్పి అనగానే, ఏం లేదు" అని చెప్పి అక్షిత అంటుంది. "ఏం లేకపోవడం ఏంటి? ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఏంటి బయట ఏమన్నా ఘనకార్యం చేసొచ్చారా ఏంటి? అలా ఉన్నాయి మొహాలు" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా. ఇక ఏమీ చెప్పకుండా టెన్షన్ పడుతూ ఉంటారు అక్షిత, భువన. "ఏమైంది?" అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే ఏం మాట్లాడరనమాట. ఇక అప్పుడే అక్కడికి చరణ్ కూడా వస్తాడు. ఇక అదే టైంకి ఇంటి బయటికి ఒక నలుగురు వస్తారనమాట. ఇక గొడవ చేస్తూ ఉంటారు. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. బయటికి వస్తారా లేదా? మర్యాదగా బయటికి రండి పిలిచినప్పుడు, లేదంటే మేమే లోపలికొస్తాం అని చెప్పి ఇక నలుగురు జెంట్స్ వస్తారనమాట. వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎవరు? మన ఇంటి మీదకి గొడవకొచ్చారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "అసలు ఏం చేసొచ్చారు మీరు? మన ఇంటి మీదకి అరుస్తున్నారేంటి? మీరు ఏదో చేసొచ్చారు చెప్పండి" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అక్షిత వాళ్ళు చెప్తారనమాట. "అది చిన్న యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద. ఇక అప్పటికే అక్కడ సాల్వ్ చేసొచ్చాం. కానీ వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళదే తప్పు. కానీ పెనాల్టీ అది పే చేయాలని చెప్పి ఇంటి దాకా వచ్చేసారు" అని చెప్పి భువన చెప్తూ ఉంటే ఇక అప్పుడు చరణ్, "వాళ్ళదే తప్పు పెట్టుకొని ఇంటి మీదకి రావడం ఏంటి" అని చెప్పి గబగబా ఇంట్లో నుంచి బయటకొస్తాడనమాట చరణ్ వీళ్ళంతా కూడా. ఇక అప్పుడు వచ్చిన వాళ్ళేమో, "మర్యాదగా మాకు 10,00,000 కట్టాల్సిందే. మా కార్‌ని గుద్దేసి ఎంచక్కా వచ్చేసారు. డబ్బులు కట్టాల్సిందే, ఊరుకునేదే లేదు" అని చెప్పి అనగానే, "మీదే తప్పు పెట్టుకొని మీరే కారు గుద్దేసి మమ్మల్ని డబ్బులు అడుగుతారేంటి" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా" అని చెప్పి చరణ్‌ని కొట్టబోతూ ఉంటాడనమాట ఒకతను. ఇక అప్పుడు చరణ్ ఏమో కొడతాడనమాట అతన్ని. ఇంకొకతను మళ్ళీ చరణ్‌ని కొట్టబోతూ ఉంటే ఈ లోపల గబగబా పల్లవి వచ్చి వాళ్ళని 4 పీకుతుంది. "ఏంటి మా ఆయన్ని కొట్టేస్తున్నారు, ఊరుకుంటున్నాననా? మాట్లాడడానికొచ్చారు, మాట్లాడండి, వెళ్ళండి అంతే. మాది తప్పు అంటున్నారు, మేమే కారు గుద్దాము అంటున్నారు కదా! సరే ఓకే. మీ కారుదో ఎక్కడికి మనం తీసుకెళ్దాం గ్యారేజ్‌కి, నేనొస్తాను. గ్యారేజ్‌లో ఎంత రిపేర్ అయింది ఏంటి అంతా నేను కడతాను. అప్పుడు బిల్ పే చేస్తాను. ఓకేనా మీకు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అలా కాదు, మేమెక్కడికి రాము. మాకు 10,00,000 కట్టాల్సిందే" అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "హ్మ్. మాట్లాడుకుందాము, సాల్వ్ చేసుకుందాం అంటే వినేటట్టు లేరే మీరు. హ్మ్. మా తప్పు ఉంది, సరేలే మా తప్పు ఉంది అనుకోని నేనే బిల్ పే చేస్తా అన్నా కూడా అలా కూడా కాదు. సో, కొట్టుకోవాల్సిందే. సరే కొట్టుకుందాము" అని చెప్పి ఇక పల్లవి బాదుతూ ఉంటుంది. వాళ్ళని సైకిల్ ఎత్తి మరీ గుద్దుపోతూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళు భయపడిపోతారనమాట. "అక్క, అక్క ఇంకెప్పుడు ఇలాగా చేయమక్క. మాదే తప్పు" అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, "మర్యాదగా చెప్పాను. సరే మాదే తప్పైనా కూడా బిల్లు నేను కడతానని. మీరు విన్నారా? 10,00,000 డిమాండ్ చేశారు. ఇప్పుడు చూడు డబ్బులు పోయే, అంతా పోయే" అనగానే, "ముందు మా ఆయనకి సారీ చెప్పండి. కొట్టబోయారుగా" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఆహ్, సరే సరే" అని చెప్పేసి, "బావ మమ్మల్ని తప్పైపోయింది బావ. అత్త మమ్మల్ని క్షమించండి" అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, "ఎవరా నీకు అత్త" అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు వాళ్ళు అంటే "ఈ అక్క మమ్మల్ని కొట్టింది కదా! మేము అక్క అన్నాము, ఆయన్ని బావ అన్నాము. మరి మీరు అత్తే కదా!" అనగానే, పోండ్రా నువ్వు" అని చెప్పి అంటుందనమాట సుమలత. ఇక ఆ తర్వాత, "సరే పోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని చెప్పి పల్లవి అనడంతోని వాళ్ళు వెళ్ళిపోతారనమాట భయం కొద్దీ. ఇక ఆ తర్వాత బామ్మ అంటుంది, "ఏమే కోడలా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇంటి కోడలు పరువు నిలబెడుతుంది, నా ఇంటి చిన్న కోడలు అని చెప్పి అన్నావు కదా! నీ చిన్న కోడలికి మరి గ్లామర్ ఎక్కువైంది కదా! మరి గ్లామర్‌తో ఇప్పుడు ఇప్పుడు ఇంటి మీదకొచ్చారు గొడవకి. పరువు నిలబెట్టింది ఎవరు? పెద్ద కోడలా? చిన్న కోడలా? నా ముద్దుల మనవరాలు పల్లవి వల్లే ఇప్పుడు నీ పరువు నిలబడింది. గ్లామర్ వల్ల ఏమన్నా పరువు నిలబడిందా? ఆ అక్షితనే గొడవ తీసుకొచ్చింది ఇంట్లోకి" అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత కూడా, "అసలు పల్లవి ఇదంతా మీ వల్లే. మిమ్మల్ని 4 పీకి కొట్టాలి" అని చెప్పి అక్షిత, భువనని అరుస్తూ ఉంటుంది సుమలత. "ఆంటీ ఏంటాంటీ" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "మరి లేకపోతే ఏంటి? ఈరోజు పల్లవి లేకపోతే నా ఇంటి పరువు పోయేదే కదా" అని చెప్పి అనగానే, "వావ్ అత్తయ్య, లవ్ యూ అత్తయ్య, మీరు ఫస్ట్ టైం నన్ను మెచ్చుకోవడం" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుందనమాట సుమలత. ఇక అక్షిత, భువన కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక చరణ్ కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోగానే ఇక సుమలత అంటుందనమాట లోపలికి వెళ్ళాక అక్షిత, భువనతోని, "అసలు చూడు
మీ వల్ల నోరు జారి నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే పల్లవిని పొగిడాను. దానివల్ల నిజంగానే యాక్చువల్గా దానివల్లే నా పరువు నిలబడింది. కానీ అది నోట్లో మనసులో ఆగక బయటికి కూడా వచ్చేసింది. అసలు కరెక్ట్గా ఉంటే బాగుండేది. ఇప్పుడంటే ఏదో ఇట్లా అయిపోయింది, కానీ రేపు కాంపిటీషన్లో నువ్వు గెలవలేదనుకో అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడే చరణ్ వచ్చి, చూడక్షిత, నువ్వు కనుక గెలవలేదంటే నా తల మీద తడిగుడ్డ పడ్డట్టే. ఇక పల్లవిని వదిలించుకోవడం అవ్వనే అవ్వదు అనగానే, మీరేం కంగారు పడకండి బావగారు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది. మరోపక్క గుండమ్మ ఫ్యామిలీ వాళ్ళు చూపిస్తారనమాట. హాల్లో గుండమ్మ, శ్రీనివాసరావు, ఆదిత్య, వైష్ణవి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ కోసం అని చెప్పి. ఇంకా రాలేదేంట్రా నీ ఫ్రెండు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, వస్తూ ఉంటాడు నాన్న అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఈ లోపల ఇంటి ముందు వెహికల్ ఆగిన సౌండ్ వస్తుంది. మీ ఫ్రెండే వచ్చినట్టున్నాడు అని శ్రీనివాసరావు అనడంతో ఆయన రాని లోపలికి వస్తాడనమాట. ఏరా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పేపర్ డాక్యుమెంట్ తీసుకొచ్చావా ప్రింట్అవుట్ అనగానే, ఇదిగో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చాను అని చెప్పి అనగానే, ఆ లిస్ట్లో నా కూతురు పేరు ఖచ్చితంగా ఉంటుంది కదా అన్నయ్య అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఖచ్చితంగా ఉంటుందమ్మా. నేను రీసెంట్గా 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు పెళ్ళైన వాళ్ళందరి లిస్ట్ తీసుకున్నాను. 2004 ఆ టైంలో పుట్టిన వాళ్ళందరిది కూడా తీసుకొచ్చాను. మొత్తం ఒక 15 మెంబర్స్ పేర్లు ఉన్నాయి ఇందులో. మనం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసామంటే ఖచ్చితంగా నీ కూతురు ఎవరైనా తెలుస్తుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ అంటుంది, ఆ లిస్ట్లో పల్లవి పేరు ఉందా అన్నయ్య అని చెప్పి అనగానే, ఉందిగా, ఇదిగో పల్లవి, చరణ్ అని చెప్పి అనగానే ఆ పేపర్ ఆదిత్య కూడా చూస్తాడు. ఇదిగో గుండమ్మ చూడు అనగానే ఆ పేపర్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది. పల్లవి మాట్లాడితే పల్లవి నీ కూతురు అంటావేంటి గుండమ్మ? ఆల్రెడీ నువ్వు ప్రీవియస్గా ఎంక్వైరీ చేసావు కదా, వాళ్ళ కన్న తల్లిదండ్రులు మా బిడ్డే అని చెప్పారు కదా అని చెప్పి వైష్ణవి అలా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అప్పుడు గుండమ్మ, వాళ్ళని కనుక్కున్నాను కానీ నాకు అప్పుడు కూడా డౌటే ఉంది, వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు, నాకు ఖచ్చితంగా పల్లవియే నా కూతురు అనిపిస్తుంది అని చెప్పి గుండమ్మ మళ్ళీ చెప్తూ ఉంటే, ఏది టివ్వు పేపర్ చూస్తాను అని చెప్పి డాక్యుమెంట్ తీసుకొని చూస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. ఇప్పుడైతే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, పల్లవి ఎట్టి పరిస్థితులు నీ కూతురు కానే కాదు గుండమ్మ అని చెప్పి అనగానే, అలా ఎలా చెప్తున్నావు, ఏమి ఎంక్వైరీ కాకుండానే అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. అప్పుడు అంటుందన్నమాట వైష్ణవి, చూడు గుండమ్మ, ఇక్కడేముంది, పల్లవి ఎప్పుడు పుట్టింది, 2003లో ఉంది. అక్షిత పేరు కూడా ఉంది రీసెంట్గా పెళ్ళైన దాంట్లో. అక్షిత పుట్టింది 2004. అక్షిత పుట్టినప్పుడే కదా ఈ పల్లవి కూడా పుట్టింది. 2004లోనే కదా నీ కూతురు పుట్టింది. కానీ ఇటు పల్లవి డేట్ ఆఫ్ బర్త్ 2003 అని ఉంది పేపర్లో. సో నీ కూతురు పుట్టిన దానికన్నా 1 ఇయర్ ముందే పుట్టేసింది పల్లవి. సో పల్లవి నీ కూతురు కానే కాదు అని చెప్పి అనగానే, ఇక అయ్యయ్యో అని చెప్పి షాక్లో బాధపడిపోతూ ఉంటారనమాట గుండమ్మ, ఆదిత్య. అప్పుడు ఇక శ్రీనివాసరావు, ఇప్పటిదాకా పల్లవియే నా మనవరాలని ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉండేది, ఈ ఇదితో ఇన్ఫర్మేషన్తో మనకు క్లారిఫై అయిపోయింది, పల్లవి మన ఇంటి పిల్ల కాదు అని చెప్పి శ్రీనివాసరావు కూడా అనడంతో ఇక అప్పుడు గుండమ్మ, సరే అయితే అక్షిత పేరు, పల్లవి పేరు తీసేస్తే ఇంకొక 13 మంది పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళలో ఖచ్చితంగా నా కూతురు ఉంటుంది కదా, మనం వెళ్ళి కనుక్కుందాం పదండి అన్నయ్య అని చెప్పి అనగానే, నువ్వెందుకు, నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇద్దరు వెళ్ళేసి వస్తాము అని ఆదిత్య అంటూ ఉంటే, నా కూతురు కన్నా నాకు ఏది ఎక్కువ కాదండి, నేను కూడా వస్తాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, వద్దమ్మా, ముగ్గురం వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అన్నయ్య చెప్తూ ఉంటారు. ఇంక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.